ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రావు నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనిరే. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరెంత గొప్పవారో, ఉన్నతులో, శక్తివంతులో, మీ స్వభావం ఏంటో మాకు తెలియడానికి మీరు ఇష్టపడుతున్నారు, కనుపరుచుకోవాలని మాతో మాట్లాడుతున్నారు. నిజంగా చాలా అద్భుతమైన దేవుడు అయ్యా, నువ్వు నిజదేవుడు. మిమ్మల్ని కలిగి ఉండేటువంటి గొప్ప భాగ్యం, ధన్యత మాకు ఇచ్చారు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక ఈ మాటను మా కొరకు విశదపరిచి మీ మీద అత్యంత ప్రేమ మా జీవితాల్లో పొంగి పొర్లి మా జీవిత దినాలన్నీ మేము విడవనటువంటి కృప మా మీద ఏలుబడి చేయడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు అతీతంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనే విషయం దేవుడు మనతో చాలా సందర్భాల్లో మాట్లాడారు. మనము జీవితకాలం అంతా దేవుణ్ణి సేవించవలసిన వారమై ఉన్నాం కాబట్టి, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన్ని సేవించవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోవాలి. ముందు ఆయన వ్యక్తిత్వాన్ని మనం ముందుగా అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఆయన యొక్క విధానము, పద్ధతి, వైఖరి ఎలా ఉంటుందో తన బిడ్డల పట్ల అనే విషయాన్ని మనం అధ్యయనం చేయగలిగితే జీవితకాలం అంతా ఆయన్ని మాత్రమే మనము ప్రేమించగలము, సేవించగలము. హల్లెలూయా. నీ తండ్రి ప్రేమ నీకు పూర్తిగా అర్థమైతేనే, నీ తండ్రి త్యాగం, నీ తండ్రి స్వభావం నీకు పూర్తిగా అర్థమైతేనే ప్రతి పరిస్థితిలో కూడా నీ తండ్రిని నువ్వు అర్థం చేసుకుని ప్రేమించగలవు. లేకపోతే నీ తండ్రి ఏదో తిట్టాడనో, నీ తల్లి ఏదో కొట్టిందనో కోపం వస్తుంది. అవునా? తిట్టాడనో కొట్టాడనో కోపం వస్తుంది. ఎందుకు తిట్టాడో, ఎందుకు కొట్టాడో, అసలు అతని ప్రేమ ఏంటో, త్యాగం ఏంటో నీ కొరకు అనేది నీకు తెలిస్తే నీకు కోపం రాదు, కన్నీళ్ళు వస్తాయి. పేరు ప్రభువు సుస్పష్టంగా ఈ మాటను బయలుపరుస్తున్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రావు నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నారు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండు, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. అసలు ఇక్కడ దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పద్ధతి, విధానం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. నిజానికి దేవుడికి తన బిడ్డలు తప్పు చేస్తే కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించవచ్చు కదా. ఒక మాటలో చెప్పాలంటే, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు భూలోకములో ఉన్న తన ప్రజలను దృష్టిస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీల జనాంగం పక్షంగా దేవుడు అన్ని అద్భుత, ఆశ్చర్య, మహాశ్చర్య సూచక కార్యాలు చేసి నడిపిస్తున్నప్పుడు వారు తమ దేవుణ్ణి బొత్తుగా మరిచిపోయి, తన దేవుడు కార్యాలను వెంటనే మరిచిపోయి, మోషే కనబడకపోయేసరికి తన దేవుడు స్థానములో ఒక దూడను పెట్టుకుని ఆ దూడకి పండగ చేస్తూ
ఆ దూడకి బలిపీఠాలు కడుతూ ఆ దూడకి సంగీత సునాదాలతో హర్షధ్వనులతో జయోత్సవముతో ఆర్భటిస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు, దేవుడు అగ్నితో కాల్చేయాలనుకున్నప్పుడు అగ్ని కాల్చేయచ్చు కదా. దేవుడు ఏమన్నాడు? ఆ ప్రజలు లోబడలని ప్రజలు కాబట్టి వాళ్ళని నేను చంపేసి నాకు ఒక ఆప్షన్ ఉంది. నాకు మోషే నీలో నుండి నేను జనాంగాన్ని పుట్టించుకుంటాను అని ఒక ఆలోచన కలిగినటువంటి దేవుడు కొండ మీద ఉన్నటువంటి మోషేతో చెప్పాల్సిన అవసరం ఏముంది? మోషేకి తెలియదు కదా ఇశ్రాయేలీలు ఇక్కడ ఏం చేస్తున్నారో. మోషేకి తెలియదు కదా ఇశ్రాయేలీలు తన పాళెములో ఏం చేస్తున్నారో చూస్తున్నది దేవుడు కదా. కోపం వచ్చింది దేవుడికి కదా. కోపం వచ్చినప్పుడు అగ్నితో కాల్చేస్తానన్నప్పుడు ఆ దేవుడు అగ్నితో మరుక్షణం కాల్చేయకుండా మోషేతో ఎందుకు చెప్తున్నాడు? కోపం వచ్చినప్పుడు చంపేయకుండా మోషేతో ఎందుకు చెప్తున్నాడు? చంపడం ఆయనకి ఇష్టం లేదు. తన బిడ్డలను చంపుకోవడం ఇష్టం లేదు. మోషేతో చెప్తే మోషే ఆపగలడు. లేకపోతే అంత కోపం ఉన్న దేవుడు తన బిడ్డల మీద వెంటనే కొండ మీద మోషే ఉన్నాడు, దేవునితో సహవాసంలో ఉన్నాడు. పాళెములో ఇశ్రాయేలీల జనాంగం చెయ్యరాని కార్యాలు బహు ఘోరమైన పాపం చేస్తున్నప్పుడు దేవుడు చంపేసి ఆ తర్వాత మోషే ఇశ్రాయేలీలు ఎలా చేశారు, అందుకని నేను చంపేశాను, నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నీలో నుండి నేను జనాంగాన్ని పుట్టిస్తాను అని చెప్పొచ్చు కదా. కొండ మీద ఉన్నటువంటి మోషేను ఎంత నిర్ణయం తీసుకున్న మహాదేవుడు మోషే వాళ్ళు చెడిపోయారు. మోషే వాళ్ళు బలిపీఠాలు కట్టారు. ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి ఇక్కడికి మిమ్మల్ని విడిపించి నడిపిస్తున్నది ఈ దేవత అని చెయ్యరాని కార్యములు చేస్తున్నారు. నేను ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని వాళ్ళు వెంటనే బొత్తిగా తొలగిపోయి ప్రవర్తిస్తున్నారు. నువ్వు ఊరకుండు అన్నాడు. ఊరుకోకుండా ఏం చేశాడు మరి మోషే? అప్పుడే మొదలెట్టేశాడా మోషే? చూడకుండా కింద ఏం జరిగిందో చూడకుండా మొదలెట్టేశాడా? బతిమాలేసుకున్నాడా? చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో దేవుని పద్ధతి, దేవుని వైఖరి. దేవుడికి అడ్డదుపు ఏముంది? ఆయన సుప్రీం. ఆయన ప్రజల మీద కోపం వచ్చినప్పుడు ఆయన కోపాన్ని తీర్చుకుంటే మరుక్షణం భగ్నం అయిపోతారు, బొగ్గైపోతారు, మాడి మసైపోతారు ప్రజలు. మోషేతో చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన చేయాల్సిన కార్యం చేయొచ్చు కదా. చెప్పకుండా ఉండలేడు, చంపుకోలేడు. కోపాన్ని వెంటనే కనుపరి చేస్తే వాళ్ళు చచ్చిపోతారా? అంత దౌర్భాగ్య దశలో ఉన్నా, అంత దేవుడంటే పట్టలేకుండా ఉన్నా, అంతగా దేవుడు స్థానములో దూడలను పెట్టి ఆరాధిస్తున్నా, పండగ చేస్తున్నా, దేవుడు ఒక పక్క వాత్సల్యత చూపుతున్నాడు. అందుకే దావీదు మనం ధ్యానం చేసుకున్నట్టు ఒక సందర్భంలో, నేను శత్రువుల చేతిలో పడ్డం కంటే నా దేవుడు చేతిలో పడ్డం నాకు మేలు, ఎందుకంటే నా దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. యోనా అంటాడు, తండ్రి ఆ నినివే పట్టణ ప్రజల కొరకు నువ్వు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది, నువ్వు అత్యంత కృపయు బహుశాంతము బహుదయాదాక్షిణ్యములు కలిగి జాలి కలిగిన వాడవని, చేస్తానన్న కీడు చెయ్యక మారతావని నేను తెలుసుకున్నాను. ఈ రోజున మన బ్రతుకుల్లో కొడతాడు, చంపేయాలనుకుంటాడు, కానీ ఆయన వాత్సల్యతను బట్టి మోషే లాంటి వారి చేతులు ఎత్తినప్పుడు మనల్ని చంపకుండా
బాధించి వదిలేస్తాడంతే. ఈ సందర్భాన్ని బట్టి, లేకపోతే ఎప్పుడో ఫట్ 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 మన పడిపోదు మనందరం. ఎప్పుడో ఆయనకున్న కోపాన్ని, మామూలు కోపమా? నాకు విచిత్రం అనిపించింది. ప్రభు వెంటనే ఆ స్పష్టంగా అలాగా ఒక్క క్షణంలో ఒక 2 తలంపులు అలా పెట్టేటప్పటికి, నిజమే కదా, దేవుడు చూస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళని చంపేయకుండా మోసే ఎందుకా బతిమాలుకుంటాడు. మోసే ఎందుకా? నా కోపాన్ని ఆపేవాడు నాకు ఒకడు కావాలి. మన పిల్లల్ని కొట్టేసుకోవాలన్నంత కోపం వస్తుంది, చేతులు ఏ శోకం ఉంటుంది. ఆ టైంలో ఆ విపరీతమైన కోపంలో పొడిసేసామనుకో అనార్థం జరిగిపోద్ది. ఆ టైంలో ఎవరన్నా వచ్చి అడ్డుకున్నారనుకో, ఆ తర్వాత అడ్డుకున్నందుకు ఫస్ట్ కొంచెం అడ్డుకున్నావా లేగు అంటామే, కానీ కోపం అంతా తీరిన తర్వాత అడ్డు రాకపోతే నా పిల్లల్ని నేను ఏం చేసేసుకుందునో, చేతిలో ఉంది వేసేద్దుని మీద. ఆ కోపంలో చేతులు ఏముందో చూసుకోకుండా ఇలాగొచ్చి ఇలా అంటే చేతిలోనేమో చాకుంది, ఇలా కొడితే అది తగిలేసి రక్తం వచ్చేద్దునేమో. ఆ తల్లి ఉండండి అని పిల్లోడిని లాగాడు కాబట్టి సరిపోయింది. ఎంతమందికి లేదు ఇటువంటి అనుభవం? కొట్టేసి బాధపడతాం, బాగా చెత్తకొట్టేస్తా ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి అయ్యయ్యో అలా కొట్టేస్తున్నావు విటమ్మా అని అన్నప్పుడు, అలా కొట్టేస్తున్నావు విటమ్మా అన్న వాళ్ళ మీద కోపం వస్తుంది. ఫస్ట్ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు వదిలే అంటాం. చాలేమ్మా అయ్యో అని తీసుకెళ్ళారనుకో, ఆ తర్వాత కూర్చుని ఏడుస్తూ పిల్లలను కొట్టుకున్నందుకు, పిల్లోండు కొట్టుకున్నందుకు, అడ్డొచ్చిన ఆమెను కోపడినందుకు బాధేసి, ఆ తర్వాత అడ్డొచ్చి ఆవిడ్ని మీద కృతజ్ఞత ప్రేమ పెరుగుద్ది. మరి మన దేవుడు అతీతుడు కదా, మనల్ని కన్నోడండి, ఆయన ఎంత ప్రేమ అండి. లేకపోతే ఎప్పుడో పోదుమండి మన బ్రతుకులు, మన జీవితాలు, మన స్థితిగతులను బట్టి ఎప్పుడో పోదు. అందుకే దేవుడికి మోషే లాంటి వాళ్ళు కావాలి. ఆయనకి ఏ పరిస్థితి వచ్చినా ఆయన సుప్రీం అయ్యుండి ఏది చేయడానికైనా ఆయనకి సామర్థ్యం ఉండి, అవధులు లేనివాడు ఉండి, అడ్డు లేనివాడు ఉండి, ఆ బాధ ఎవరితో చెప్పుకుంటున్నాడు? మోషేతో. దేవుడు బాధ చెప్పుకుంటాడా? ఇప్పుడు తీరని బాధ దేవుడికి వచ్చింది, తీరని కోపం దేవుడికి వచ్చింది, వెంటనే ప్రదర్శించేశాడా? ఎవరికి చెప్పుకున్నాడు? నా ఇల్లంతలో నమ్మకమైన వాడు నాకు ఒకడున్నాడు, నా హృదయాన్ని ఎరిగిన వాడు, నన్ను అర్థం చేసుకునేవాడు, నా బాధలో నాకు తోడై ఉన్నవాడు. మనం అనుకుంటాం మనకు తోడై ఉన్నవాడు అనుకుంటాం దేవుణ్ణి. దేవుడు అనుకుంటాడు నాకు తోడై ఉన్నవాడు. మనిషిని అంత ప్రేమించాడండి. ఏ సైన్య సమూహం లేదు వాళ్ళకి? కోట్ల కొలది పరిశుద్ధ దేవదూతలు లేరా? పెద్దలు లేరా? ఉన్నతులు లేరా? శ్రేష్ఠులు లేరా? ఎవరు కావాలి? నాకు మోషే కావాలి. మోషేతో చెప్పుకోకుండా ఉండలేవా ప్రభువా? ఉండలేను. ఎందుకు? మోషే నా కోపాన్ని ఆపుతాడు, నన్ను శాంతపరుస్తాడు, సంతాపం అందడానికి నాకు కారణంగా ఉంటాడు. నా పిల్లల్ని నేను చంపేసుకుందాం అనుకుంటున్నాను, కోపంలో అడ్డుపడతాడు, నచ్చ చెప్పుకుంటాడు నాకు. ఎవరెవరికి నచ్చ చెప్తారండి? మనిషికి ఇచ్చినటువంటి స్థానం అంత గొప్పదండి దేవుడు. అందుకే దేవదూతలు కలుగు చేసుకున్నాడు దేవుడు. మనం అనుకుంటాం దేవదూతలు 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 అంటే ఆయన అంటాడు, నా బిడ్డలారా మిమ్మల్ని ప్రేమించినంతగా నేను వాటిని ప్రేమించలేదు. దేవదూతలు దేవదూతలు అనుకుంటున్నారు మీరు. దేవదూతలు మీకు పరిచర్య చేయడానికి పెట్టాను నేను. దేవుడు ప్రేమ అర్థం చేసుకుందాం, ఆయన కనికరాన్ని అర్థం చేసుకుందాం, ఆయన వాత్సల్యతను అర్థం చేసుకుందాం, ఆయన దయా దాక్షిణ్యాన్ని అర్థం చేసుకుందాం. నువ్వంటే ఎంత ప్రేమ చూడు దేవుడికి. చేయాలంటే ఏదైనా చేయగలడు. కానీ మోషేతో చెప్పుకుంటున్నాడు, ఎక్కడ కొండ మీద, కొండ దిగలేదు మోషే.
ఆయన ఏమన్నాడు? చంపేసేవాడైతే చంపేయచ్చు కదా, నువ్వు కొండ దిగు ముందు. దేవుడు చంపేయాలనుకుంటే చంపేయచ్చు కదా, మోసేతో ఎందుకు చెప్పుకోవడం? మళ్ళీ ఇండైరెక్ట్గా కొండ దిగే ముందు నువ్వు కొండ దిగేసి ఏం చేస్తావు? నన్ను ఆపుతా. కొండ దిగేస్తే అది చూస్తావు, సంతాపపడతావు, బాధపడిపోతావు, నన్ను బ్రతిమాలు ఏడుచుకుంటావు, నాకు నచ్చ చెప్పేసుకుంటావు, నా కోపాన్ని ఆపేస్తావు. హల్లెలూయా. అర్థం చేసుకోండి ఒకసారి. కొండ దిగమని ఎందుకన్నాడు దేవుడు? మోషే నీలో నుండి నేను సంతానాన్ని పుట్టించుకుంటానన్నప్పుడు మోషే కొండ మీద ఉంటే సంతానాన్ని పుట్టించుకోలేడా? మోషే కొండ దిగేసి వీళ్ళ విడ్డూర కార్యాలన్నీ చూడాలా? అర్థమవుతుందా? మోషేతో దేవుడు మాట్లాడుతూనే ఇక్కడ కూడా కార్యం చేయలేడా? చంపేలేడా? నిన్ను గొప్ప జనంగా చేస్తానని అనలేడా? ఆయన ఎలా అంటున్నాడో తెలుసా? నిన్ను గొప్ప జనంగా చేస్తానని చెప్తున్నాడు. నువ్వు ముందు కొండ దిగపోతే మోషే చూచి మోషే కోపం రాదు. మోషే కోపం రాకపోతే అక్కడ చెయ్యాల్సిన ప్రక్రియ మోషే దేవుడు పక్షంగా చేయడు. ఆ తర్వాత దేవుడు కోపాన్ని చల్లార్చడానికి అక్కడ జరిగించాల్సినటువంటి ప్రక్రియ జరిగించడు. జరిగించకపోతే దేవుడు కోపం ఆగదు. ఆగకపోతే ఇశ్రాయేలీల జనాంగం ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అసలు దేవుడిని అర్థం చేసుకుంటే అసలు చాలా ఎంత ముచ్చటగా, అసలు దేవునిలో ఒక విధమైన ఒక కోణం కనబడుతుంది మనకి. వీళ్ళు ఎన్ని పరిస్థితులు చేసినా కోపం వస్తుంది. కోపంలో చంపేయాలంత కోపం వస్తుంది. చంపితే వాళ్ళ చాప్టర్ ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది. కనుక చూస్తూ 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 ఎవరిప్పుడు ఈయన కోపాన్ని ఆపగలిగే ఒక ప్రాసెస్లో నడిపించగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు దేవుడిని ఆలోచించుకుంటే మనం అనుకుంటాం అంతిది ఇంతిది, చంపేయాలన్నప్పుడు చంపేయచ్చు కదా, ఎంతెందుకు ఈయనకి, ఎంత ప్రాసెస్ ఎందుకు ఈయనకి? మోషే అని మోషేకి చెప్పడం ఎందుకు? కిందకిల్లు అనడం ఎందుకు? వాళ్ళు ఇలా చెడిపోయారో చూడు, తప్పిపోయారో చూడు, చంపేస్తున్నప్పుడు ఆయనకి ఎందుకు చెప్పడం? చంపేస్తే చాప్టర్ క్లోజ్ అయిపోద్ది కదా. మోషేకి ఎందుకు చెప్పడం? చంపేయాలి న్యాయంగా, వాళ్ళు చేసిన తప్పుకి చంపేయాలి న్యాయంగా. చచ్చిపోతే వాళ్ళ చాప్టర్ ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది. ఇంకా చూస్తాను, ఇంకా చూస్తాను, ఇంకా చూస్తాను. ఇప్పుడే రాకడ వచ్చేస్తే అందరూ నరకం పోతామేమో అని ఇంకా మారతారేమో చూస్తాను, ఇంకా మారతారేమో చూస్తాను, ఇంకా మారతారేమో చూస్తాను. ఒక ఉపమానంలో చెట్టు ఫలించకపోతే యజమానుడు చెట్టుని వేస్ట్ కొట్టాయి నరికాయి అంటే, అయ్యా ఇంకొక సంవత్సరం చూస్తాను, ఇంకొక సంవత్సరం చూస్తాను, ఇంకొక సంవత్సరం చూస్తాను. అంత గొప్పోడు మన దేవుడు. మన దేవుడు అంత గొప్పోడండి. కోపించుచూనే వాత్సల్యత చూపువాడు, ప్రతీకారము చేయుచూనే పాపమును పరిహరించువాడు. చనిపోతే ఏమైపోద్ది? చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. కాబట్టి మోసే నువ్వు దిగు ముందు. ఆయన రోషం కలిగిన దేవుడు, మాట్లాడడం చాలా రోషంగా మాట్లాడేస్తున్నాడు. అమలుపరచడానికి ఆలోచిస్తున్నారు, అమలుపరచడానికి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే మోషే వచ్చాడు. మోషే వచ్చి చూస్తున్నాడు. మొట్టమొదటగా ఏం జరిగింది? అక్కడే బతిమాలుకున్నాడు. ఎక్కడ? ఒక మాట చెప్పనా, అక్కడ ఏం బతిమాలుకోకుండా ఊరకుండు అంటే ఇండైరెక్ట్గా ఏంటి? బతిమాలు అన్నట్టు. దేవుడు నిజంగానండి నాకు ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే, పాట పాడుతుంటే ఆయన ప్రేమ పొంగి పొర్లింది. నిజంగా ఈ వాక్య భాగంలో ఆయన ప్రేమ ఏంటి ఇప్పుడు విషదపరుస్తున్నాడండి మనతో. అలాగే బతిమాల లేదు, ఇంకా చెప్తున్నాడు అంతే. నువ్వు ఊరుకో అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు అక్కడ మోసే. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు మోషేతో, కొండ మీద ఉన్న మోషేతో దేవుడు మాట్లాడుతూ, ఇంకా మోషే బతిమాలడం ప్రారంభించకుండానే
నువ్వు ఊరుకో, ఆ జనాన్ని నేను చంపేసి నీలో నుండి జనాన్ని పుట్టిస్తానంటే ఆయన ఇంకా మంచి అని కానీ చెడని కానీ క్షమించని కానీ పాపమని కానీ చూడలేదు. ఆయన ఏం బతిమాలలేదు. ఆయన అన్నారు, యెహోవా మోషే తిట్లే నేను, నీవు దిగి వెళ్ళు అంటే ఎక్కడున్నాడు మోషే? కొండ మీద. నేను వారికి నియమించిన త్రావు నుండి త్వరగా తొలగిపోయి తన కొరకు పోత పూసిన దూడం చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన నీ దేవుడిదే అని చెప్పుకొనిరా నేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనన్న ప్రజలు కావున నీ ఊరకుండము. ఊరుకొని ఉన్నాడు కదా మోసే అక్కడ. ఆతృత. నువ్వు ఊరుకుండంటే మాటకి ఏమన్నా సమాధానం చెప్పాడా? అయ్యో దేవా క్షమించన్నాడా? ఆయన చెప్పుతున్నారు, చెప్పడం పూర్తి ఇంకా అవ్వలేదు. అక్కడి నుంచి ఏమొస్తుందో సమాధానం, ఎలా రియాక్ట్ అవుతాడో మోసే తెలదు. కానీ ఊరుకో, నువ్వు ఊరకుండము, నేను చంపేస్తాను వాళ్ళని అంటే ఏంటి? నేను చంపేస్తానంటే ఇంట్లో ఇంకా బతిమాలుకునేటువంటి పరిస్థితి తీవ్రత ఎక్కువైపోద్ది అనమాట. అర్థమైందా? ఇప్పుడు భార్యాభర్తలకు మధ్యలో ఏదైనా వచ్చిందనుకోండి, సపోజ్ అప్పటికప్పుడు బెంగళూరు వెళ్ళిపోతాను నేను అని అన్నాడు అనుకో, ఒక్కసారి అన్న నీ దగ్గర నువ్వు వెళ్ళొద్దంటావని. అమ్మాయి ఇచ్చిందంటే, అమ్మ బెంగళూరు వెళ్ళిపోతున్నాను నేను, సర్దుతాడు. మళ్ళీ అబ్బాయి ఇస్తే, ఒరే బెంగళూరు వెళ్ళిపోతున్నాను నేను. ఎవరు వద్దని వరకు? భార్య వద్దని వరకు. ఏమంటే అక్కడికి వెళ్ళిపోతారంటే అని నీ వరకు వచ్చిన వాళ్ళందరికీ బెంగళూరే. తీరా సర్దేసిన భార్య ఏం మాట్లాడకపోతే ఏమంటాడో, బెంగళూరు వెళ్ళిపోతున్నాను అందరితో చెప్పిన లాస్ట్కి, ఏమే బెంగళూరు వెళ్ళిపోతున్నానే. దేవుడు మరి అంత అత్యున్నతుడు, అంత గొప్పోడు, అంత గనుడు, అంత శక్తిమంతుడు, అంత భీకరుడు, అతీతుడు, అసలు నరమాత్రులు జ్ఞాపకం చేసుకోవడానికి రోషం కలిగిన వాడు, అగ్నినేత్రుడు, అగ్నికి సమానుడు, అలాంటోడు మనిషి ఎదుట ఏం తప్పుతున్నారు? అసలు ఎంత ఆయన ఏం బతిమాలలేదు దేవుణ్ణి, ఇంకా ఏం మంచి మాట్లాడలేదు, చెడు మాట్లాడేది, ఏమైంది ప్రభువా అనలేదు, చూడలేదు. నువ్వు ఊరుకోకుండా అన్నాడంటే అర్థమైపోయిందా మీకు? అంటే ఆ ప్రభావాన్ని ఎక్కువ చేస్తున్నాడు, తీవ్రతను ఎక్కువ చేస్తున్నాడు. అంటే ఏంటి? నువ్వు ఊరుకో అంటే ఏంటి అర్థం? చంపేస్తాను నేనంటే నువ్వు అసలు ఊరుకో. అందుకని నువ్వు ఊరకుండము. అప్పుడు ఊరకుండము. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు కావున నీ ఊరకుండము. నా కోపం వారి మీద మండుతుంది. మండుతుంది అంటే ఊరికే ఉంటాడా? నా కోపం వాళ్ళ మీద మండుతుంది అంటే మోసే ఊరికే ఉంటాడా? నా కోపం వాళ్ళ మీద రగులుతుంది, వాళ్ళని అగ్నితో కాల్చేస్తాను అంటే మోసే ఊరికే ఉంటాడా? ఊరికే ఉండడు మోసే. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఊరుకుండా. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? అంటే ఆ మాటను ఎక్కువ ప్రభావం చేసేలాగా, భార్యగా తెలిసేలాగా, రే బెంగళూరు పోతున్నాను నేను, రే అమ్మా బెంగళూరు వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా వాళ్ళు ఏంటి డాడీ, మీ అమ్మతో చెప్పు, ముందు మీ అమ్మతో చెప్పు. ఇవన్నీ తెలిసి ఇక్కడ ఏమని కోరుకుంటాడు భర్త? వెళ్ళొద్దని. నాకు కోపం వచ్చిపోతున్నాను నేను. ఎక్కడికి? కోపం వచ్చి బెంగళూరు పోతున్నాను. ఎవరి మీద? ఇప్పుడు పిల్లలతో చెప్తాడు, ఎందుకు? ఊరుకోకండి మీరు, వెళ్ళకండి. ఇప్పుడు భార్యకి అసలు పట్టినట్టుంటే వెళ్ళిపోతున్నాను ఇంకా గట్టిగంటే ప్రతి మాట భార్యకి వెళ్ళిపోతున్నారా అని గబగబా వచ్చి, ఏమండి ఎక్కడికి వెళ్తారులేండి, ఊరుకోండి, ఏదో వచ్చిందిలే మనకి అని తీవ్రత. ఊరుకో అంటే ఏంటి? నొక్కి ఒక్కాడించి నేను చంపేస్తాను అన్న ఫీల్ని అలా చెప్పేటాడు. ఊరుకుంటాడా? బతిమాలడం మొదలుపెట్టాడు. బతిమాలగానే అయ్యగారు, తండ్రి గారు ఏమయ్యారు? మన డాడీ సంతాపడిపోయాడు. అదే కావాలి ఆయనకి. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో తప్పు చెయ్యొద్దు.
అలాగని సంతాపడిపోయావు కదా అని నువ్వు తప్పు చేసే అవకాశం ఉంటుందని ఆయనకి తెలుసు కాబట్టి కింద బాధించాడు, అంటే మరణం నుండి తప్పించాడు. అప్పుడు మోషే వచ్చి దేవుడు ఆత్మ నడిపింపు మోషేకి ఇచ్చినప్పుడు మోషే ఆ పరిస్థితి అంతా చూచి బాధపడి అంతవరకు 40 రోజులు దేవుడు సన్నిధిలో ఉంటే రాతి పలకలు ఆయన చేవురాతతో రాసి ఆయన దగ్గర ఉన్న పలకలవి పగలగొట్టేశాడు కోపంలో. వాళ్ళ దగ్గరికి వచ్చి అహరోన్ని అడిగి, అహరోను ఎందుకు ఇంత పాతకం చేసావు, వీళ్ళ మీదకి ఎంత గొప్ప ఘోరమైన పాపం రావడానికి కారణమైపోయావు అంటే, అయ్యా సహోదరుడా, వీళ్ళ దుర్మార్గులను తెలుసు, లోబళ్ళలో ఉన్న ప్రజలను తెలుసు, చంపేస్తారేమో అని భయపడి దూడ చేశాను, ఆ దూడను వాళ్ళు పూజిస్తున్నారు అంటే చాలా పాతకం తీసుకొచ్చావు. అయ్యయ్యో ఇశ్రాయేలు విచ్చలవిడిగా తిరగడానికి నువ్వు వాళ్ళని అప్పగించేసావని. ఆయన చేసింది ఏంటంటే ఆ దూడని కాల్చి పొడి చేసి ఆ పౌడర్ని నీళ్లలో పోసి ఒక్కొక్కరికి తాగించి అక్కడ అంటాడు, ఆ పాళెం దగ్గర నిలబడ్డాడు. పాళెం దగ్గర నిలబడి యెహోవా పక్షముగా ఎవరైతే ఉన్నారో రండి. దేవుడు అగ్నితో కాల్చేస్తే చచ్చిపోతారు, సంతాపపడి కీడు మానేశాడు. మరి ఆ కీడు పోవడానికి ప్రాసెస్ ఉంటుంది కదా. అంతకుముందు దావీదు విషయంలో కూడా చెప్పాను కదా నేను, ప్రాసెస్ ఉంటుందని. బలిపీఠం కట్టి దావీదు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి దహన బలులు అర్పించి సమాధానాల బలులు అర్పిస్తే అప్పుడు ఆ దూత కీడు ఆపింది. దేవుడు కీడు చెయ్యికి ఇంకా ఆపేయి అని అన్నాడు దూతని. అయినంత మాత్రాన కీడు ఆగిపోయిందా? దావీదు చెయ్యాల్సింది కూడా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు గాదుని పిలిచి. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాయశ్చిత్తంగా ఉండడానికి నా యెహోవా పక్షముగా ఎవరున్నారు రండి అంటే లేవీలు అందరూ వచ్చేసారు. మేము యెహోవా పక్షంగా ఉన్నామని. బహుశా అందులో లేవీలు అందులో ఏకీవించుండరు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా మేము యెహోవా పక్షముగా ఉన్నామని వచ్చేసేటట్టుగా అతను అన్నాడు. 26 అందుకు మోషే పాలెం యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షముగా ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమును కట్టుకుని పాళెములో ద్వారము నుండి ద్వారానికి వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని నేను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకునిడనెను. మరియు నాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండెక్కి వెళ్ళెదను, ఒకవేళ మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీద రప్పించేదనని మోషేతో చెప్పగా అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టిన. అందుకే నేను అంటాను, దేవుడి దగ్గర కొట్టించుకునే పద్ధతి వద్దు మనకి. మరణం నుండి తప్పిస్తాడేమో కానీ చితక్కుట్టుడు కొడతాడు మనల్ని. అందుకే సాధ్యమైన మట్టుకు పాపం, దోషం, అపరాధం, అవిధేయత, అంధత్వ స్థితిలో ఉండొద్దు. దేవుడంటే భయముతో ఉడుకుతుందాం అని నేను ప్రతి విషయంలో కూడా మీకు తెలియపరుస్తాను. దైవవాక్యాన్ని బట్టి కొట్టించుకోవడం ఎందుకండి? నా 2 నాకు ఇచ్చే అన్నంత వరకు కూడా కొంతమందికి ఎలా ఉండదంట, కుదురు ఉండదా. కొట్టించుకోద్దాం, ఎందుకు కొట్టించుకోవడం? ఎంత జరిగింది, 3,000 మంది చనిపోకుండా ఉన్నారా?
అలాగని దేవుడు వారిని బాధ పెట్టకుండా ఉన్నారా? చచ్చిపోతే స్పాట్లో డెడ్ అయిపోతే ఏమైపోతున్నాడు చెప్పండి. ఇప్పుడు స్పాట్లో డెడ్ అయిపోతే వాళ్ళ జీవితం చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. నేను అందుకే అన్నాను, చాప్టర్ క్లోజ్ అయిపోతే ఇంకా మనకి క్షమించు ప్రభు అని అడగడానికి కూడా ఉండదు. సేదా ఆ తప్పును బట్టే మనం చచ్చామంటే ఆ తప్పే మనల్ని ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోద్ది, నరకం. ఇంకేముంటుంది? చనిపోకపోతే జీవించగలుగుతాం, కుటుంబంతో ఉండగలుగుతాం, తప్పును తెలుసుకోగలుగుతాం, పశ్చాత్తాపడగలుగుతాం, భయంతో ఉడుకుతూ ఉంటాం. దేవుడు శిక్షిస్తే ఆ శిక్షలో కూడా మెలకులు నేర్చుకుంటాం. చచ్చిపోతే ఏమవుద్ది? ఇప్పుడు మోషే కానీ లేకపోతే ఏమవుతుంది వాళ్ళందరూ చెప్పండి? చచ్చిపోతురా? మోషే కానీ లేకపోతే చచ్చిపోతురు. వాళ్ళు చావకూడదనే దేవుడు మోషేని నువ్వు కొండ దిగయ్య బాబు, ముందు కొండ దిగు, ముందు నువ్వు దిగితే నాకు మంచిది, దిగు ముందు, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, దిగే. చంపడు కానీ కొడతాడు. దావీదు తప్పు చేస్తే మరణం డిక్లేర్ అయిపోయింది. మరణం ఖచ్చితంగా. ఎందుకంటే నాతాను ప్రవక్త వచ్చినప్పుడు, ఉపమానం వెళ్ళినప్పుడు, తనకి గొర్రెలు గొడ్లు చాలా ఉన్నాయి మహాప్రభో, ఒకే ఒక గొర్రె పిల్లను పెంచుకున్న వాడి దగ్గర గొర్రె పిల్ల తీసేసుకుని భోజ్యాలన్నిటినీ దాన్ని కొండిపెట్టేట ఆ మనుష్యుడు బ్రతకూడదని ఉంది. నిజంగా ధర్మశాస్త్రంలో ఇటువంటి పాపానికే మరణశిక్ష ఉంటుంది. దావీదు దేవుని ఎదుట మరి ఇటువంటి పాపం చేస్తే దేవుడు చంపడా? దానికి మరణం వచ్చేసింది. దావీదుకి మరణం వచ్చేసినప్పుడు దావీదుని చంపేచ్చు కదా దేవుడు. చంపకుండా నాతాను ప్రవక్త ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇదే సిచ్యువేషన్ అన్న. దావీదు పాపం చేశాడు, ఆయన సుప్రీం కాబట్టి పాపానికి మరణం వచ్చింది, పాపానికి శాపం వచ్చింది, కోప ఫలితంగా తన మీదకు ఉపద్రవం వచ్చింది. ఉపద్రవం వచ్చిందని దావీదుకి తెలియదు, పాపం వచ్చిందని దావీదుకి తెలియదు, మరణం వచ్చిందని దావీదుకి తెలియదు. ఇక్కడ ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి కోపంతో చంపేస్తానని డిక్లేర్ చేసిన దేవుడు ఇశ్రాయేలుని చంపకుండా, మోసే ముందు నువ్వు కొండ దిగు, చంపేయాలనుకుంటున్నాను కొండ దిగు అని చెప్పినట్టుగానే ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చి, దావీదు విషయంలో దేవుడు డిక్లేర్ చేస్తే మరి చేసేయచ్చు కదా దేవా దావీదుని. చెయ్యరా, నాకు చేతులు రా, అన్నీ గుర్తొచ్చేస్తాయి. వాడు చేసిన తప్పు పక్కనుంటే ఎంతవరకు వాడు చేసినవి గుర్తొచ్చేస్తాయి. నాకు ఒక అవకాశం ఇద్దాం. నన్ను ఎంతో స్తుతించాడు, చిన్నప్పటి నుంచి నా కొరకు జీవించాడు, నా మీదే ఆశ పెట్టుకున్నాడు. ఒక్క ఉరియా భార్య విషయంలో తప్పడడుగు వేసాడు. ఆ తప్పడొడుక్కి నేనేమో న్యాయాధిపతిని. ఏమొచ్చేసింది? మరణం డిక్లేర్ చేసాను. మరణం డిక్లేర్ చేసేస్తే మరి మరణం డిక్లేర్ చేసినాడు ఆపాదించే ప్రభువా ఏంటి ప్రభువా? నా కోపం ఆగాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో నా కోపం ఆపగలిగితే ప్రతీకారము చేయుచునే పాపాన్ని పరిహరించే దేవుణ్ణి నేను, కోపించుచునే వాత్సల్యత చూపగలను. ఈ కోణం కానీ వాళ్ళకి బయలుపరిస్తే ఆ కోణాన్ని వారు అప్లై చేసుకుంటే నేను మరణానికి అప్పచెప్పకుండా బాధించదిలేయగలను. హల్లెలూయా. ఆ కోణం తెలియజేయడానికి, నీ కోపాన్ని ఆపడానిక కొండ మీద నుంచి మోషేని దింపుతున్నావు. దావీదు జీవితంలో జరిగినటువంటి సందర్భం ఇది, సంఘటన ఇది. అతనితో నీవు చేసిన తప్పు ఇది అని చెప్పు. ఆ తప్పుకి శిక్ష ఏంటో దావీదుకి తెలుసు. ఆ శిక్షను బట్టి దావీదు ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు. నా పేరు పెట్టబడిన నా దావీదు తను తగ్గించుకుంటాడు, తన తప్పును ఒప్పుకుంటాడు, తన పాపాన్ని విడిచిపెడతాడు, నా సన్నిధిలో మొర్ర పెడతాడు. నేను విని ఆలకిస్తాను, మరణము నుండి తప్పిస్తాను. కోపం చూపిస్తూనే వాత్సల్యం చూపిస్తాను,
ప్రతీకారము చేయుచునే పాప మనం వచ్చినటువంటి జీతం మరణాన్ని తొలగిస్తానా. కానీ సద్వినియోగపరుచుకోకపోతే దావీదు ఎలా ఉన్ను? తేడాగా ఉండు. చూడండి, దేవుడు ఎంత నిజంగా మనం చెప్పుకున్నట్టు ఆయన ప్రేమే గనక మన మీద లేకపోతే ఏమైపోదు? ఎంత గొప్పోడండి. నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు, దేవా దావీదు మీద నీకు కోపం వచ్చినప్పుడు, మరణానికి పాత్రుడు, అతని మీద శిక్ష వచ్చినప్పుడు ఖరారు చేసేయచ్చు కదా, మరణానికి అప్పచెప్పేయచ్చు కదా. నా పేరు పెట్టబడిన వాడు కదా, బాల్యము నుండి నన్ను ఆరాధిస్తున్న ఆరాధికుడు కదా, ఒకే ఒక్క తప్పు కదా, ఆ తప్పులో నేను చెప్పాల్సింది ఉంది కదా, నేను హెచ్చరిక చేయాల్సింది ఉంది కదా, ప్రాసెస్ ఉంది కదా. నువ్వెందుకు నన్ను అంత కంగారు పెడతావు సోనియా? ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ చేస్తాను. ఆ ప్రాసెస్కి సరెండర్ అయ్యేటట్టే బతుకుతాడు, లేకపోతే నేను చంపేస్తాను ఇంక. మరి అవునా కదా? చక్కగా నాతాను దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పాడు, రహస్యం అంతా చెప్పాడు. నాతాను, దావీదు ఫలానా 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 పాపము చేశాడు. దేవుడు సన్నిధిలో నాదా యెహోవా రాజ మార్తాండేయ రాజు అయినటువంటి దావీదు దగ్గర వివేకముతో నేను ఎలా వెళ్ళను? నువ్వు అన్నావుగా, పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కళంకంగాను ఉండమన్నావు కదయ్యా. కర్ర ఇరగకూడదు, పాము సావకూడదు. ఏ జ్ఞానంతో నన్ను పంపుతావు? నా జ్ఞానం విడివిడి జ్ఞానం అయ్యా. నువ్వు ప్రవక్తగా అభిషేకించావు, కానీ నువ్వు నన్ను నడిపించకపోతే, నీవు నాకు తలంపు ఇవ్వకపోతే, ఎగ్జాక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడానంటే నా మెడ మీద తలకాయ ఉండదు. నువ్వు దావీదు ఎదుట ఒక హెచ్చరిక పెట్టు, ఒక ప్రాసెస్ పెట్టు అన్నావు. ఆయన నన్ను చంపేసి మరీ పాప అయిపోతాడు, నేను ముందే పోతాను. అందుకని మహాప్రభు అని దేవుడు పాదాల దగ్గర కూర్చుంటే ఉపమానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నేనైతే దేవుడు బయలుపరిచాడు. దావీదా చేసేసాను, ఎవరక్కడ తీసుకెళ్ళిపోండి నాతాన్ని. ఎక్కడ కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, పండుకోవాలన్నా, మాట ప్రకటించాలన్నా దేవుడు చిత్తం ఉండాలి. ఏలియా రోషంగా యెహోవా అన్నాడని నాతాను కూడా దావీదు అన్నాడు అనుకో, దేవుడే ఆత్మ నడిపించి ఒక అద్భుతమైన ఉపమానాన్ని అల్లుకుని, దావీదు మహారాజా ఒక సందర్భాన్ని వివరిస్తాను మీకు, సబబు చెప్పండి, న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి, ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పండి మహాప్రభో అంటే, వందనాలు అయ్యగారు చెప్పండి అన్నాడు. ఏమీ లేదు మహారాజా, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, వాడికి గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, చాలా సిరి సంపదలు ఉన్నాయి, చాలా సంపన్నమైన వాడు. మరొకడు ఉన్నాడు, వాడు దరిద్రుడు, ఒకే ఒక ఆడ గొర్రె పిల్ల ఉంది. ఈ ఐశ్వర్యవంతుడి ఇంటికి ఆరినిపోయే ఒక దానయ్య వచ్చాడు. వాళ్ళకి విందు చేయాలి. ఆ విందు చేయాలన్నప్పుడు అతని దగ్గర ఎన్నో గొర్రెలుండగా, గొడ్లుండగా, ఆ పక్కింటోడు ఒకే ఒక ఆడ గొర్రె పిల్లను పెంచుకుంటే, ఆ ఆడ గొర్రె పిల్లను తీసుకొచ్చి వధించి రుచికరమైన భోజ్యాలు వండి వాళ్ళకు వడ్డించి వాళ్ళని పంపేశాడు. వాళ్ళు తినే తృప్తి పొంది వెళ్ళిపోయారు. ఎవడవాడు? నా రాజ్యంలో ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందా? ఎవడవాడు? ఆ మనుష్యుడు బ్రతకూడదు. దైవ నడిపింపు ఈయనకి వచ్చేసి, ఆ మనుష్యుడు నువ్వే. నేనే. చూసారా ఇప్పుడు ఏం చేశాడు దావీదు? ఆ ప్రాసెస్ దేవుని యొక్క కోపాన్ని చల్లార్చగలిగేటువంటి ఆ ప్రాసెస్. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గమును విడిచిన ఎడల వ్యక్తిగతంగా వ్యక్తిని క్షమిస్తాను,
పట్టణాన్ని క్షమిస్తాను, దేశాన్ని క్షమిస్తానన్న దేవుడు వ్యక్తిగతంగా ఏ దావీదైతే పాపం చేశాడో ఆ పాపం విషయంలో దేవుని పేరు పెట్టబడినటువంటి దావీదు తను తగ్గించుకొని పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పాపమును క్షమించమని వేడుకొని దేవుడు సన్నిధిలో కన్నీటితో విలపిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకమందు దేవుడు ఆలకించి నాతాను ప్రవక్త ద్వారా అన్నాడు, ఇందును బట్టి దేవుడు నీవు మరణము కాకుండా నీ పాపమును పరిహరించాడు. లేకపోతే దావీదు ఇప్పుడు ఎగిరిపోదు. నువ్వు నేను చెప్పుకుందాం కాదు. ఇంక పాపం పరిహరించాడు. ఆయన ఎవరో వాత్సల్యత చూపే దేవుడు. ఆయన ఎవరో ప్రతీకారము చేయుచూనే పాపం పరిహరించాడు. మరణం అనేటువంటి పాపాన్ని పరిహరించి ఈ పాపానికి జీతంగా ఒక్క గొర్రె పిల్లకు బదులు 4 గొర్రె పిల్లలు, అంటే పుట్టిన వెంటనే చచ్చిపోయిన పసికొంది ఒకడు, అబ్షాలోము ఒకడు, అబ్షాలోము చంపినటువంటి తన సహోదరుడు ఒకడు అమ్నోను ఒకడు, ఇంకొకరు ఎవరు నేను చాలాసార్లు చెప్పాను, ఎవరు తామర. ఏమైపోయింది తామరు? సొంత అన్న పాడు చేశాడు. అబ్షాలోము చచ్చిపోయాడు. అబ్షాలోము తన తమ్ముణ్ణి చంపేశాడు. పసికందు ఒక్కటికి 4 బాధించాడా లేదా దావీదుని దేవుడు? ఇశ్రాయేలీలు ఇక్కడ మరణము నుండి మరణం ఆగిపోయినా బాధించాడు లేదా? 3,000 మంది చచ్చారా లేదా? నేను అంటాను, నువ్వు కొట్టించుకోవడం ఎందుకు అంటాను నేను. అందుకే ఫోకస్ చేసి నొక్కి ఒక్కని చెప్తున్నాను. జాగ్రత్త, కంటి చూపు జాగ్రత్త, నోటి మాట జాగ్రత్త, యవనస్తులారా హృదయాలోచన జాగ్రత్త, నడక జాగ్రత్త, పడక జాగ్రత్త. నీ జీవితం అంతా దేవుడికి అంటు కట్టబడి ఉండాలి. ఉదయకాలం లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు కూడా నీ దేవునికి నువ్వు అంగీకారంగా ఉంటావా? శభాష్, దేవుడు మెచ్చుకుంటాడు. అంత మంచోడు దావీదని ఏమన్నా మినహాయించాడా దేవుడు? ప్రాసెస్ తెలియపరిచాడు. ఈరోజు నువ్వు కూడా నాశనం అయిపోకుండా, మరణం అయిపోకుండా దేవుడు హెచ్చరిక ఉపదేశం ఇస్తున్నాడు. ఎందుకు? బాగుపడతావని. హెచ్చరిక ఉపదేశం నువ్వు అసలు దేవుడి యొక్క కోపం నీ మీదకి రాకుండా దేవుడి యొక్క దీవెన నీ మీదకి రావడానికి విధేయత నేర్పుద్ది నీకు హెచ్చరిక ఉపదేశం. ఒకవేళ ఆల్రెడీ నువ్వు పాపంలో ఉంటే ఆ పాప విషయంలో పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది నిన్ను హెచ్చరిక ఉపదేశం. ఇది వన్ ఆఫ్ ద ఏంటి యాంగిల్, కోణం. ఏం కోణం ఇది? దేవుడు కోపాన్ని ఆపగలిగేటువంటి కోణం. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నాతానును పంపించాడు. అక్కడ దేవుడు ఏం చేశాడు? మోషేను పంపించాడు. మరొక సందర్భంలో దేవుడికి ఇశ్రాయేలీల మీద కోపం వచ్చింది. కోపం వచ్చినందుకు మొత్తానికి దావీదు ఇశ్రాయేలీల సైన్య సమూహాన్ని లెక్కించారు. అది దేవుడికి ప్రతికూలం అయిపోయి దేవుడు కోపం ప్రదర్శించడానికే దావీదుతో చెప్తున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి, సందర్భాలు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. దావీదుతో చెప్పడం ఎందుకు? ఇశ్రాయేలీలని లెక్కించాడు కదా, ఇశ్రాయేలీల మీద డైరెక్ట్గా పాపం పంపేయచ్చు కదా, ఇశ్రాయేలీల మీద డైరెక్ట్గా పంపేయచ్చు కదా. మళ్ళీ దావీదు ఎందుకు? మహాప్రభో దేవా నీకంటే దావీదు ఉంటే పాప పరిహారం చేస్తాడు, దావీదు ఉంటే నాకు బలిపీఠం కడతాడు, దావీదు ఉంటే నాకు దహన బలి అర్పిస్తాడు, సమాధాన బలి అర్పిస్తాడు, దావీదు ఉంటే ఆ దూతను కరుక్కుంటాడు, దావీదు ఉంటే ప్రార్థన విజ్ఞాపన యాచనలు చేస్తాడు. అప్పుడు ఆ కీడు తొలిగిపోద్ది. అందుకని దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు కోప ఫలితం దేవుడు మొత్తానికి ఇశ్రాయేలుని చంపాలనుకున్నాడు. చంపాలనుకున్నప్పుడు చంపేయచ్చు కదా. ఎంతమందిని చంపాలో చంపేయచ్చు అని ఈజీగా నెత్తున్నాం. ఇప్పటి వరకు నీ ధ్యానంలో నా నైజం తెరలేదా నీకు? ఆయన నైజం తెలిసిపోయింది కదా. 2 ధ్యానాలు ఇప్పుడు తెలిసేసుకోండి. ఇంకా ఆయన బాధ అంటే ఏంటంటే కోపం వచ్చింది, కోపానికి వాళ్ళ అర్హులు చంపేస్తాడు దేవుడు. చంపేయగలిగే కెపాసిటీ ఉందో దేవునికి, కాకపోతే చంపుకోలేడు. ఏం చేయలేడు? చంపుకోలేడు. కానీ పాప ఫలితం అంటూ జరగాలి.
జరిగినప్పుడు మరలా అదే దావీదు దగ్గరికి ఆప్షన్స్ మళ్ళీ ఈయన అసలు దేవుడిని ఆలోచించుకుంటే అంత అవసరమా దేవుడు నీకంటే అవసరమే మరి నా పిల్లలు కదా ఈ కోణంలో దేవుడిని చూడండి అంత అవసరమా దేవంటే అవసరమే నా పిల్లలు కదా లేకపోతే ఎప్పుడూ మన దవడ పళ్ళు రాలిపోయి ఉండే మీరైనా మేమైనా ఎంత ప్రేమమయ్యాడో చూడండి అమ్మా దేవుడు 3 ఆప్షన్స్ పెట్టాలా ప్రభా పెట్టాలి దావీదు జ్ఞాని కదా మంచి ఆప్షన్ కోరుకుంటాడు 3 సంవత్సరాలు కోరుకోవడం 3 నెలలు అసలు కోరుకోవడం 3 రోజులే అది నా చేతుల్లో పడాలని కోరుకుంటాడు దావీదు నేను ఎలా సంతాపపడిపోతానో మోషే కూడా అలాగే సంతాపపడిపోతాడు నేను ఎలా సంతాపపడిపోతానో దావీదు కూడా అలాగే సంతాపపడిపోతాడు దావీదు గుండు కొట్టేసుకుంది మనసు కొట్టేసుకుంది ఛీ పనికిమాలిన పని చేశాను దేవుడా పనికిమాలిన పని చేశానయ్యా అవునా చేసావా అయితే 3 ఆప్షన్స్ పెడుతున్నాను గాదు వెళ్ళిపో గాదుయే కదా ఇక్కడ వెళ్ళిపో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు గాదు నాతాను గాదు చివరి టైంలో ఎలా ఉన్నాడో ప్రవక్తగా ఉన్నాడు దావీదుకి నాతాను ఫస్ట్ టైంలో ప్రవక్తగా ఉన్నాడు ఈ గాదుని అన్నాడు గాదు 3 ఆప్షన్స్ పెట్టి దావీదు దగ్గర 3 సంవత్సరాల కరువా 3 నెలలు శత్రువులు కత్తి దూస్తే దావీదు పారిపోతాడా 3 రోజులు తెగిలే కదా రాయబడింది తెగులు దావీదు అన్నాడు దేవుడు అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు నేను దేవుడి చేతుల్లో పడడమే నాకు మేలు గాదు వెళ్ళిపోయాడు చెప్పేశాడు ప్రభువా దావీదు ఇలా అన్నాడు మీ చేతుల్లో పడతాడంట 3 రోజులు నేను అనుకున్న సక్సెస్ ఒక్కరోజు దేవుడు దూతను పంపితే ఆ దూత చెయ్యి చాపింది ఇశ్రాయేలీయుల మీద అంతే ఒక్క రోజులో 70,000 మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయాడు దావీదు గుండు కొట్టేసుకుంటున్నాడు దేవా నా తండ్రి నా ఏలినవాడా పాపం చేసిన వాడిని నేను దోషం చేసిన వాడిని నేను అతిక్రమం చేసిన వాడిని గొర్రెలు లాంటి వాళ్ళు వీళ్ళేం చేశారు ప్రభువా నీకు తెలియదు దావీదా దేవుడు కోపం వచ్చిందే గొర్రెలు లాంటి వాళ్ళ మీద ఊరికే రాద్దు దావీదు కోపం నువ్వేం చేయలేదు మంచోడు నువ్వు ఆ రోజు చేయడమే తప్ప ఒక్క తప్పు తప్ప నీ జీవితంలో ఇంకేం చేయలేదు కానీ వీళ్ళు నీకు తెలదు దేవుడు కోపం ముట్టించేశారు దేవుడికి ఊరికి వస్తుందంటే కోపం తప్పు చేస్తేనే వస్తుంది అంటే ఇశ్రాయేలీయులకి ఇంకో మారు ఇశ్రాయేలీయుల మీద దేవుడు కోపం వచ్చిందంటే దేవుడు కోపం డిక్లేర్ అయిపోయింది సావుకి ఎవరికి ఇశ్రాయేలీయులకి ఇక్కడ కూడా మొదటి సందర్భంలో ఇశ్రాయేలీయుల మీద చావు డిక్లేర్ అయిపోయింది కానీ మోషేని ఏం చేశాడు వాడుకున్నాడు ఇక్కడ కూడా చావు డిక్లేర్ అయిపోతే ప్రవక్త అయినటువంటి గాదును పంపి దావీదును వాడుకున్నాడు పాపం దావీదుకి తెలియక గుండ్లు బాధేసుకుని తెలియక వాళ్ళు ఏం చేశారు ప్రభా వాళ్ళు ఏం చేశారో తెలియదు అదృశ్యలోకంలో జరిగిపోతుంది ఇక్కడ రాయబట్టి మనకు తెలిసింది దావీదు తెలియదు అక్కడ అంతేగాని గాదు వచ్చి ఇశ్రాయేలీయుల మీద దేవునికి 2వసారి కోపం వచ్చింది దావీదా అందుకే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అని చెప్పేస్తాడేంటి చెప్పలేదు ఏం చెప్పాడు 3 ఆప్షన్స్ పెడుతున్నాను దావీదు ఏమనుకుంటున్నాడు నేనే తప్పు చేశాను నేనే పొరపాటు చేశాను నేనే పాపం చేశాను అయ్యా గొర్రెలు లాంటోళ్ళు వీళ్ళు ఏం చేశారు ప్రభా చంపితే నన్ను చంపు నా ఇంటోళ్ళు చంపు నా తండ్రి ఇంటోళ్ళు చంపు అప్పుడు అన్నాడు దేవుడు చూడు ఎంత గొప్పడు చంపు అంటే చంపేశాడా ఏళ్ళ చంపడానికే కష్టం ఏమి చేయలేరు ఆయన ఎందుకు చంపుతాడు ఒక్క ఉరియే భారీ విషయంలో తప్ప మిగతా ఏ విషయంలో పాపం చేయలేదని దేవుడు చెప్పేశాడు చచ్చిపోయాక చెప్పేశాడు దావీదు చచ్చిపోయాక లేకపోతే ఇక్కడ చెప్పేస్తే తర్వాత చేసాడేమో అనుకుంటాం మనం దేవుని దృష్టిలో దావీదు ఒకే పాపం చేసిన వాడు అంతే ఇది పాపం కాదు దేవుడి దృష్టిలో అందుకని ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు దావీదా నీకు తెలియదు కానీ నాకు ఒక వే ఉంది ఏం చేస్తావంటే గాదు నువ్వు దావీదుతో చెప్పు అక్కడ ఏ కళ్ళములో అయితే దూత తన చెయ్యి చాపిందో మర్చిపోయాను మీతో చెప్పడం 70,000 మంది చచ్చిపోయారే ఈ 70,000 మంది చచ్చిపోయిన తర్వాత దేవుడికి సంతాపడిపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆపివాళ్ళు ఉండాలి అందుకని గాదును పంపుతున్నాడు ఆ టైంలోనే దావీదు ప్రార్థన చేస్తుంటే దావీదు కనబడిపోయింది దూత కళ్ళంలో యెరూషలేము మీద చేయి చాపిన దూత దావీదు గుండెలు బాదుకుని
నా ఏలిన వాడా దేవా, వాళ్ళు ఏమి చేయలేదయ్యా, వారు గొర్రెలు చేసిందంత నేను, నన్ను చంపు, నా వాళ్ళను చంపు. అక్కడ మోషే ఏమన్నాడు? జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిసేయి, నాకు తెలిసి ఎవరి పేరు తుడాలో అన్నాడు. అక్కడ ఇక్కడ కూడా నన్ను చంపు. దావీదు అనుకుంటున్నాడు నేను పాపం చేశాను అనుకుంటున్నాడు, కానీ దేవుడి దృష్టిలో దావీదు పాపం చేసినాడు కాదు. ఎందుకు చంపుతాడు దావీదుని? అందుకని దావీదుతో మాట్లాడుతున్నాడు గాదు ద్వారా. దావీదు ఎక్కడైతే, ఏ కళ్ళల్లో అయితే దూతను కనుగొన్నాడో ఆ కళ్ళల్లో బలిపీఠం కట్టమను, సమాధాన బలులు, దహన బలులు అర్పించమను అని చెప్పాడు. వెంటనే ఆ కళ్ళల్లోనికి వెళ్ళి ఆ కళ్ళాన్ని 50 తులముల బంగారానికి కొని ఆ కళ్ళల్లో బలిపీఠం కట్టి ఆ కళ్ళలో సమాధాన బలులు అర్పించి, దహన బలులు అర్పించి, దేవుని పేరట ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశమందు దేవుడు ఆ ప్రార్థన విని ఆలకిస్తే ఆ దూత ఆ కీడుని ఆపేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరి ఇక్కడ దూతను ఆపే అన్నాడు, ఆపేసి వెళ్ళిపోయిందా? నేను అన్నాను కదా ఒక మెసేజ్లో, నిన్నగాక మొన్న ఇప్పుడు, దేవుడికి న్యాయం ఉంటుంది. అందులో చాలా విడమరిచి ధ్యానం చేస్తాను దీన్ని. దేవుడికి న్యాయం ఉంటుంది. దూత వెళ్ళిపోతే దేవుడు దూత ఎదుట ఏమవుతాడు? అన్యాయస్తుడు. ఆవిడ అన్యాయస్తుడా? మన దేవుడు న్యాయాధిపతి. ఆయన ప్రాసెస్ ఎప్పుడు కూడా న్యాయంగానే జరగాలి. ఆయన కోపం తగ్గించడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో ఉంటే ఆయన కోపం తగ్గుద్ది. అప్పుడు దూత వెళ్తుంది. అప్పుడు దేవుడు దూతకి సంపూర్ణంగా నువ్వు వచ్చేయమ్మా, అమ్మా నువ్వు వచ్చే అంటే ఈ లెక్కల్లో దేవుడిని ఏమని అర్థం చేసుకుంటున్నావు నువ్వు? ఆయన ఎంత ప్రేమ. సత్యవతి గారు ఏడుస్తున్నారు చూడండి. ఆయన ఎంత ప్రేమ, ఆయన ఎంత కనికరమో చూడు. అలాగని బాధించడం మానేడా? 70,000 మంది చచ్చిపోయారు. అక్కడ మోషే సందర్భంలో 3,000 మంది చనిపోయారు. వాళ్ళ చేసిన పాపానికి దేవుడు బాధించాడు, మరణం తప్పింది. రెండవ సందర్భంలో ఏం ధ్యానం చేసుకున్నాం? దావీదుకి బాధ తప్పిందా? మరణం తప్పింది. మూడవ సందర్భంలో ఇంకా 2 రోజులకి ఇంకెంతమంది మరణం అయిపోదురు? 3 రోజుల్లో, ఒక్క రోజులో 70,000 మంది అయితే ఇంకా 2 రోజులు ఎంతమంది మరణం? ఈ మరణం ఏమైంది? తప్పిందా? దేవునికి మహిమ కలిగిన దేవుడు వాత్సల్యత ఎంత గొప్పదో చూడండి. ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులు దేవుడు కోపం పుట్టించి వీళ్ళు బాధ గోల, ఇప్పుడు కోపమే దేవుడికి బాధ. ఇప్పుడు అంటే మార్గాయాసం వచ్చిందంటే, మార్గంలో నడిచి ఆయాసం వచ్చేసింది. మార్గంలో నడిచి ఆయాసం వస్తే అని ఎక్కడన్నా కూర్చోవాలి కదా. దేవుడి మీద, మోషే మీద కోపం వీళ్ళకి. అర్ధ క్రైస్తు ఏమండి, మనకు ఆయాసం వస్తే కూర్చుంటాం, లేకపోతే ఎవరినైనా కొన్ని నీళ్ళు అడిగి తాగుతాం, కాసేపు కూర్చుని ఆయాసం తీరాక వస్తాం. ఆయాసం వచ్చిందని కాలుతో రోడ్డు కొట్టేస్తావా? ఆ పక్కన ఏదో ఉందని గోడకేసి తలకాయ బాధేసుకుంటావా? వీళ్ళు అది కూడా చేయరు. దేవుడి మీద పడిపోతారు, మోషే మీద పడిపోతారు. బాగుందండి వీళ్ళ వేషం. మార్గ ఆయాసంతోనంట వస్తుంటేనంట ఆయాసం ఎక్కువైపోయిందంట వాళ్ళకి. చాలైపోతే నోరు మూసుకుని కాసేపు కూర్చోవచ్చు కదా. చాలైపోతే మేము నోరు మూసు కూర్చోలేం. చాలైపోతే నోరు. చాలామంది చూడండి, విసిగిపోతున్నప్పుడు, శక్తిహీనులు అయిపోతున్నప్పుడు, పని చేయలేనప్పుడు కాసేపు కూర్చోరు. నీరసం వచ్చినట్టు కాసేపు కూర్చోరు. ఆ పని చేయలేని వాళ్ళ ఆయన్ని, ఆ పని చేయలేని ఆ పిల్లల్ని, ఆ పని చేయలేని వాళ్ళ ఆవిడే అసలు బాగోకుండా ఉంటే ఆ పని చేయలేదని ఆవిడ్ని తిట్టుకుంటుంటారు. బాగుందా? ఇంత దౌర్భాగ్యంగా బ్రతుకుతుంటే దేవుడు కోపం రాక ముద్దిట్టుకోవాలా? ఏమంటే ఎంత రివర్స్లో పనిచేస్తారో చూడండి. ఒక మాట చెప్పండి. ఏం చేస్తావు నువ్వు? ఓ మాట చెప్పనా? మన మమ్మీ ఉన్నారు ఎక్కడా ఇంట్లో. అంటే మమ్మీ అంటే పెద్దోళ్ళు అయిపోయారు. ఇలాగా నువ్వేమో చేసుకోలేని పరిస్థితి నీకు వచ్చేసింది.
అయినా కానీ మొత్తానికి ఏదో చేసుకుంటా కానీ నోరిచ్చుకు పడిపో అమ్మ మీద. అదే అత్తగారు ఉన్నారు ఈ పరిస్థితిలో, చేసుకునే పరిస్థితి కూర్చొని ఉంటావు. నీకెంత శక్తిహీనమైపోతున్నా ఆవిడని తిట్టడానికి శక్తి లెగిసి వచ్చేది నీకు. నిజం, అమ్మ ఉంటే రాదు. నిస్సత్తువులు ఉంటావు, అమ్మ ఏం చేస్తుందిలే. మరి ఆ వయసులో ఉంటే ఏం చేస్తుంది అమ్మ? కానీ ఆ వయసులో ఉంటే అర్థం చేసేయాలి నీకు. కూర్చుని ఉంటావు, ఇలాగున్నప్పుడన్నా చేయాలని తెలదు నీకు. ఇలాంటి వాళ్ళు దేవుడు ఏం చేయాలా? అర్థం పర్థం లేకుండా మరీ అడ్డదిడ్డంగా మరీ అడ్డంగా వచ్చేస్తుంటే ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? అందుకేనండి దేవుడు అన్నీ మాట్లాడతాడు. తాళుకోమని మాట్లాడతాడు, తట్టుకోమని మాట్లాడతాడు. ఒకవేళ ఇది నీకు అర్థం అవ్వట్లేదని, పొరపాటు తెలియట్లేదేమో, నీ పొరపాటు నీకు బాగా అర్థమైపోయేలాగా ఉపమానాలతో మాట్లాడేస్తాడు. అప్పుడు నీ మీదనకి వచ్చి ఇంతలాగా నేను అని అనేసుకునే అంత పరిస్థితి వచ్చేది. ఇలా ఉంటారు క్రైస్తవులు. మరి దేవునికి ఇంకెంత కోపం రావాలి? వచ్చేసిందండి కోపం, వచ్చేసింది కోపం. ఆయన కోపం వచ్చి సర్పాలకు ఆజ్ఞాపించాడు. కోపం వస్తే చావే, ఇంకా చావుకే. వాళ్ళు కోపం అద్భుతం ఏంటంటే, వాళ్ళు కోపం దేవుడు న్యాయాధిపతి అంటారులే అనరా మీరు? వాళ్ళు ఎక్కిస్తున్న కోపం దేవుడు కొడదామన్న కోపంగా చంపేద్దాం అంటే, మన జీవితంలో కూడా మనం ఈ సందర్భాలు ఇలా ప్రవర్తిస్తుంటే దేవుడికి ఎంత కోపం పుట్టిస్తాం మరి? చంపి వాడేయాలి, లేకుండా చేసేయాలి. మరి మీ పక్షంగా ఎవరు చేతులు ఎత్తున్నారో అర్థం చేసుకోండి ఇప్పుడు వాక్యాన్ని బట్టి. అది మరి ఈ వాక్యాన్ని బట్టి మీ పక్షంగా మరి ఎవరు ఎత్తుతున్నారో, మన పొరపాట్లు మనకు తెలియకపోతే 2 చేతులు ఎత్తేసిన పొరపాటు ఇది అంటాం మనం. అందుకని దేవుడు తప్పించేసాడా నిన్ను? కొంతమంది అంటారు, ఏమండి నేనే భక్తురాలు కాకపోతే నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. వాక్య జ్ఞానం ఉండదు వాళ్ళకి ఒకటే, ఏ కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావి, ఏడిచేసామా, దేవుడు నా ప్రార్థన వేసాడు. ఇంకింతే. ఎంత లోతు ఉంటుందా? మీ అంత లోతు ఉంటుందా? మీకు ఇప్పుడు ఎన్ని కోణాలు తెలుసు? దేవుడంటే కరుణామయుడనే ఒక కోణం తెలుసు, దయామయుడనే తెలుసు, వాత్సల్యం కలిగిన వాడు తెలుసు. అంతేకాదు, అది ఎక్కువ తెలుసు. ఏది? అందుకని మనం దేవుడు దగ్గర చాలా భయంతో ఉంటాం. ఈ కేటగిరీస్ ఎలా ఉంటారో తెలుసా? నేను ఇంత భక్తురాలు కాకపోతే ఏదో ఆదివారం మా అంటున్నాను కానండి, ఇంత భక్తురాలు కాకపోతే అద్భుతాలు ఇన్ని చేస్తాడండి అమ్మగారు. నీకు వాక్యం చెప్పాలి, నీకు వాక్యం తెలియక. అంతే కదమ్మా, తెలియదండి వీళ్ళకి తెలియదు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు ఏంటి, నువ్వు ఆదివారం ఒక్కరోజు ఆరాధనకు వచ్చి ఉపవాస ప్రార్థన ఉండదు నీకు, గృహ కూడుకులు ఉండవు, ఈ ప్రార్థనలు ఉండవు, ఆ ప్రార్థనలు పోలు, ఆ ఒక్క ప్రార్థన పర్ఫెక్ట్గా వస్తావు. నువ్వు అంత భక్తుడు అని ఏమైనా తెలియజేసేసుకున్నావా? అంత భక్తి పరిరాలు ఏమన్నా నీ పాస్టర్ అమ్మ గారు సంఘం సాక్షి ఇచ్చేయగలిగే పరిస్థితులు ఉన్నావు నువ్వు? అంటే నీ ఆత్మీయతగా దేవుడు దిగొచ్చేసి ఇన్ని అద్భుతాలు చేసాడంటే నేను కూడా అవునమ్మా అని నోరు వెళ్ళబోసి, అవునండి మా కోసం కూడా చేయండి అమ్మా ప్రార్థన, ఆదివారం మానేసారులే, బుధవారం రాకపోతే మానేసారులే అమ్మ, శుక్రవారం అసలు గుర్తు రాకపోతే పర్లేదమ్మా, మా కోసం కూడా చేయండి అమ్మ, భక్తురాలు మీరు తెగ అద్భుతాలు జరిగిపోతున్నాయి, మాకు కూడా జరిగించండి, మా సంఘ బిడ్డల కోసం కూడా చేయండి, మీరు మాత్రం ఆదివారం రాకండి, మీరు మాత్రం శుక్రవారం అసలు రాకండి అనాలా నేను? భ్రమ ఏంటిది? భ్రమ. మరి ఎంతవరకు వాళ్ళు ఒక్కరే చేసేసారు మరి ప్రార్థన. మనము కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాళ్ళు, తేలదు మనకి. వాక్యం తెలిసే టైం వస్తుంది అనుకున్నాను అప్పుడు నేను. ఏమో ఏం తెలుసు, వాక్యం తెలుసు. పుష్పగారు అంటారు ఎప్పుడు, అమ్మా ఎప్పుడు ఏడుస్తారు ఆవిడ, ఎంతవరకు నాకు వాక్యం తెలదమ్మా, వాక్యం నన్ను బ్రతికిస్తుంది, వాక్యం నన్ను మార్చుకుంటుంది, నన్నే కాదమ్మా నా కుటుంబాన్ని కూడా వాక్యం మార్చిందమ్మా, అందుకేనండి వాక్యం బ్రతికిస్తుంది. ప్రార్థన కాదు, ప్రార్థన ఎలా తీసిపోద్దా? ముసుగులో తీసిపోద్ది నిన్ను. నువ్వు ముసిగి వేసావంటే నువ్వు భక్తురాలివే, ముసుగులను కొట్టుకుపోతాను. ఏంటే ప్రార్థన, ఏంటి ప్రార్థన? చూడండి ఏం జరిగిందో తెలుసామా? దేవుడు కోపం చంపడానికే, ఈలోపు దేవుడు చంపేస్తున్నా దేవుడికి బాధ ఉండదా?
దూత మొత్తేస్తుంటే దేవుడు సంతాపడిపోతున్నాడు. వాత్సల్యత కలిగిన దేవుడు, అయ్యో నా బిడ్డలు తప్పు చేశారు, న్యాయంగా నేను సర్పాలకు అప్పచెప్పానే, నా మోసే ఎప్పుడు వస్తాడు, నా మోసే నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు. వెళ్ళాడండి మోసే. దేవా, సర్పాలు కరిసి చచ్చిపోతున్నారు ప్రభా, వీళ్ళ పాపమును క్షమించు అంటే ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టు దేవుడు, మోసే మోసే ఇత్తడి సర్పం చేసే. దేవుడండి. ఆయన కనికరమే కానీ మన మీద కానీ మన పిల్లల మీద కానీ లేదనుకో, ఈ రోజున మన బ్రతుకు, మన జీవితం, మన తొందరపాటుతనం, మన తొందరపాటు చర్యలు, మన తొందరపాటు మాటలు, ఎప్పుడో కాలం చెల్లిపోయేది మనకి. నిజంగా దేవుణ్ణి కలిగి ఉండే భాగ్యం, ప్రకటించగలిగే భాగ్యం, కలిగి ఉండే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ధన్యులు. ఆ దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఇశ్రాయేలీయులు తొందరపాటు మాటలే కదా చావుకు కారణమైపోయినాయి. ఈ రోజున మన తొందరపాటు మాటలు ఎన్ని మాట్లాడలేదండి. మన దేవుడిని ఈ క్షణం వరకు ఎన్ని తొందరపాటు మాటలు మాట్లాడలేదు. ఎంతమంది మనుషులను ఆరిపోసుకోలేదు. దేవుడు కోపాన్ని పుట్టించలేదా? కానీ దేవుడు మోషేను కోరుకుని, మోషే రాగానే, దేవా చచ్చిపోతున్నారు నాయనా, కృపగల తండ్రి, అలక చేశాడా దేవుడు? టైం వేస్ట్ చేశాడా? వెంటనే అన్నాడు తెలుసా, మోసే మోసే ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు, నువ్వు ఎత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టు. చావు, ఎవరైతే సర్పపు కాటుకు గురయ్యారో, సర్పపు కాటుకు గురైనోడు చచ్చిపోతాడో, ఆ చచ్చిపోబోతున్న వాడిని చూడమను, వాడు బ్రతుకుతాడు. హల్లెలూయా. ఈ రోజున దేవదేవుడు ఆ రోజున ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి మన మీద పాపం అనబెట్టే శాపం, మరణం, నిత్య నరకం ఏలుబడి చేస్తే, అదే దేవుడు మన నరకాగ్ని పాలైపోవడం ఇష్టం లేకుండా ఇత్తడి సర్పానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి తీసుకొచ్చి, ఆ ఇత్తడి సర్పం మీద ఎలాగైతే ఒక స్తంభం మీద నిలబెట్టి ఇత్తడి సర్పాన్ని చావబోతున్న వాళ్ళు చూడండి బ్రతుకుతారన్నారు. ఈ రోజున చావబోతున్నటువంటి మనము యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు, రక్షణ, విమోచన, విడుదలలో నిలవబడినప్పుడు, చచ్చిపోబోతున్న నరకాగ్ని పాలైపోతున్న మనం బ్రతకగలుగుతున్నాం. నిత్యము పరలోక రాజ్యములు బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఆ దినాన ఆదాము హవ్వలు చేసిన పాపానికి దేవుడు కోపం, శాపంగా వచ్చి మరణం డిక్లేర్ అయింది. అదే మరణంలో చచ్చిపోతే నరకం పోతాం కాబట్టి, మరణములో నుండి జీవంలోనికి దాటించడానికి మన శాపాన్ని, మన పాపాన్ని, మన దోషాన్ని, అపరాధాన్ని ఆయన వేసుకుని, ఆయన సర్పము వలె శాపగ్రస్తుడుగా మ్రాను మీద వేలాడితే మనకు వచ్చిందండి జీవం. ఈ రోజు మొదలుకొని, ఆ రోజు మొదలుకొని, రేపటి వరకు ఆయన నైజం మారదు. ఏ సర్పపు కాటుకి చచ్చిపోతున్నారు, అదే సర్పాన్ని చేసి స్తంభం మీద పెడితే దాన్ని నిదానించి చూడాలి. ఈ రోజున కూడా ఆది మానవులు పాపం చేస్తే, ఆ పాపం మనందరికీ సంక్రమిస్తే, కడపటి ఆదాము ఆ పాపాన్ని ఆయన మీద వేసుకొని శాపంగా మార్చబడి కలువరి శిలువలో రక్తాన్ని చిందిస్తే ఆయనను నిదానించి చూసాం కాబట్టి ఈ రోజున మనం బ్రతకగలుగుతున్నాం. హల్లెలూయా. నీ దేవుడు ఎంత గొప్పోడు, నీ దేవుడు ఎంత కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు. ఆయన ఎదుట పొరపాటు చేయకో, తప్పు చేయకో, కొట్టించుకోకు. ఆయన ఎదుట యథార్థంగా ఉండు, విధేయత చూపు, ఉన్న బ్రతుకును సార్థకత చేసుకో, బలా నమ్మకస్తురాలని అనిపించుకో. నీ చావు ఏ టైములో నీకు చావు వచ్చినా నువ్వు దేవుడి దగ్గరికి సేద వెళ్ళిపోతావు. ఎంత మంచివాడో చూడండి. ఎక్కడైనా కూడా ఆయన నైజం మారిందా? ఈ సందర్భాల్లో ఆయనకి ఎవరు కావాలి? ఆయన కోపాన్ని ఆపేవాళ్ళు కావాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ కుటుంబం మీద ఉన్న ఆయన కోపం పోవాలంటే నువ్వు మోసేలా నిలబడు, నువ్వు దావీదులా నిలబడు. హల్లెలూయా.
నీ కుటుంబం మీద ఉన్న కోపం, దేవుని కోపం నీ భర్త మీద, నీ బిడ్డల మీద, నీ మీద ఉన్న దేవుని కోపం పోవాలంటే, నీ గ్రామం మీద దేవుని కోపం పోవాలంటే, నీ కుటుంబ రక్త సంబంధికుల మీద, బంధుమిత్రుల మీద కోపం పోవాలంటే, నీ దేశం మీద కోపం పోవాలంటే, నీ దేవుడి కోపానికి కారణమైన ప్రతి మానవుని యొక్క పాపాన్ని ఒప్పుకో, వారి పక్షముగా కన్నీళ్లు విడువు. నీ దేవుడు కోరుకుంటున్నది అదే. చచ్చిన వారికి బతికిన వారికి మధ్య, చనిపోబోతున్న వారికి బ్రతికిన వారికి మధ్య, దేవుని శాపానికి ఆహుతైపోతున్న వారికి దేవునికి మధ్యలో నువ్వేం చేయాలి? నిలబడాలి. దేవుణ్ణి శాంతపరచు, సమాధానపరచు, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, యాచించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన కృప ఆయుష్కాలమంతయు నిలుచును. నీ దేవుడు సమర్థుడు. చేయి, ప్రార్థన చేయి, ఏదైనా చేయగలడు దేవుడా. మందు నువ్వను, ఏ విషయంలో తప్పైనా ప్రభు క్షమించు, ఏ విషయంలో పొరపాటు అయిందో క్షమించు. నీకు ఏది కావాలో అడుగు, ఇస్తాడు దేవుడా. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఎన్నటెన్నటికి మన దేవుని మనము దుఃఖపెట్టుకుందుముగాక, ఆయనని ఎల్లప్పుడూ సంతోషపరచుదుముగాక. ఎంత బ్రతుకు మనకిచ్చి, ఇంత జీవితం మనకిచ్చి, ఇన్ని ఉపద్రవాల్లో నుండి కాపాడిన దేవుణ్ణి సంతోషపెట్టడమే గురిగా ఎంచుకో. అదే గొప్ప భాగ్యం ఎంచుకో. భాగ్యవంతురాలు అవుతావు, దేవుని సరసన నిలబడతావు, మంచి పోరాటం పోరాడిన దానవై అత్యున్నతుడైన దేవుడిచ్చేటువంటి కిరీటాన్ని పొందుకుంటావు. అది యుగయుగాలు శాశ్వతమైనటువంటి జీవితం. ఇటు కృప మన మీదకు వచ్చునుగాక. ఆమేన్.